ఈ వీడియోతో పాటు మన ఛానల్లో నెక్స్ట్ రాబోయే వీడియోలో మాత్రం బిగ్గెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వబోతూ ఉన్నానన్నమాట. మెయిన్లీ చిరంజీవి గారి ఫ్యాన్స్తో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా జాతర చేసుకునే టైప్ అప్డేట్. సో అస్సలు మిస్ అవ్వకండి. ఇక ఈ మూవీ విషయానికి వస్తే కనుక 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అయితే నటిస్తున్నారని క్లియర్గా తెలుస్తూ ఉంది మనకి టైటిల్ గ్లింప్స్లోనే. కాకపోతే ఇక్కడ ఐ లవ్ డాడ్ అని చెప్పి క్లియర్గా కనబడుతూ ఉంది కదా మనకు ఆ కీ చైన్ ఏదైతే ఉందో. మరి కూతురు కోసం అలా మారవలసి వచ్చిందా ఏంటి అనేది హైలైట్గా ఉండబోతుంది అనమాట. మరి కూతురు ఎవరో తెలిసిందే కదా, అనస్వర రాజన్ గారు అనమాట. కానీ నాకు ఈ మధ్య కాలంలో అంటే మెగాస్టార్ చిరంజీవి గారు మూవీస్లో బాగా నచ్చిన మూవీ ఏదైనా ఉంది అంటే వాల్తేరు వీరయ్య అండి. సో నెక్స్ట్ లెవెల్లో అయితే ఎలివేట్ చేశారు. అంటే కామెడీ ఒకవైపు పండిస్తూనే ఇంకొక వైపు యాక్షన్ సీన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే ప్లే చేశారని చెప్పొచ్చు. సో మరి అలాంటి డైరెక్టర్తోనే ఈసారి కంబ్యాక్ ఇవ్వబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు అని తెలుస్తూ ఉంది. ఈసారి పండగ అయితే హిట్ మామూలుగా ఉండదన్నమాట. తెలిసిందే కదా, పండగ అనగానే ఒకవైపు అనిల్ రావుపూడి గారి మూవీస్ వస్తూ ఉంటాయి. కానీ ఈసారి బరిలోకి మాత్రం మన మెగాస్టార్ చిరంజీవి గారి మూవీ కూడా దిగుతూ ఉంది. ఆల్రెడీ డేట్ కూడా అనౌన్స్ చేసేశారు. ఇక ఇందులో చూపించిన మెయిన్ డీటెయిల్స్ విషయానికి వస్తే సైలెంట్గా ఫ్యామిలీ మ్యాన్గా రొయ్యల వ్యాపారం చేసుకుంటూ ఉన్నట్టయితే తెలుస్తుంది. కానీ దీని వెనక పవర్ఫుల్ గతం ఏంటి అనేది మాత్రం మనకు మూవీలోనే రివీల్ చేస్తారు. కానీ తమన్ గారు మాత్రం పాత పాటలు ఏవైతే ఉన్నాయో అంటే ఏ హీరోకి సంబంధించిన పాటలు ఆ హీరోకే రీమేక్స్ చేసి కొడుతూ ఉంటే థియేటర్ దద్దరిల్లిపోతూ ఉంది. ఆల్రెడీ మనం ఓజీ మూవీలో చూసాము జానీ సాంగ్స్ అన్నీ కూడా. సో ఇప్పుడు మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి గారి పాటనే రీమిక్స్ చేసి ఈ సినిమాలో అయితే వదులుతూ ఉన్నారనమాట. ఏదేమైనప్పటికీ మెగాస్టార్లు ఊరికినే అవ్వరు అనే డైలాగ్ అయితే నాకు బాగా గుర్తొచ్చింది. అంటే ఏది పడితే అది చేసేసాం సినిమా అని కాకుండా ఆ ఏజ్కి తగ్గట్టుగా ఆ క్యారెక్టర్కి తగ్గట్టుగా ఆయన మలుచుకుంటూ వెళ్తూ ఉన్నారనమాట. సో ఈ మూవీలో కూడా అలాగే ఉండబోతుందని తెలుస్తూ ఉంది. మరి ఆ పవర్ఫుల్ గతం ఏంటి అనేది మాత్రం మనకి ఇంకా టీజర్లో కానీ ట్రైలర్లో కానీ కొద్దిగా హింట్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మొత్తానికి కొల్లి బాబీ గారు మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారిలోంచి ఏ యాక్టింగ్ని అయితే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ యాక్టింగ్ని ఏజ్ పెరిగినా కానీ బయటికి తీయగలుగుతున్నారని అయితే చెప్పొచ్చు. సో ఓవరాల్గా మూవీ టైటిల్ మీకు ఏమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. సో నాకైతే మాత్రం చాలా డిఫరెంట్గా ఉందని తెలుస్తుంది. అంటే రెగ్యులర్గా సత్యం పేరు ఉన్నప్పటికీ కూడా ఆయన జీవితం ఏదైతే ఉందో గతం కానీ లేదా ఆ యాక్షన్ సీక్వెన్సెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మాత్రం కాక అని అయితే తెలుస్తూ ఉంది. సో ఇది టైటిల్ గ్లింప్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది మాత్రమే. మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.